అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ లాస్ట్ 4 days నేను యాక్చువల్లీ ట్రావెలింగ్లో ఉన్నాను, అందుకని చెప్పేసి రీడింగ్స్ పోస్ట్ చేయలేకపోయాను. అండ్ అదొకటే కాదు, పర్సనల్ రీడింగ్కి సంబంధించి కూడా చాలామంది టెక్స్ట్ చేశారు. చాలా టెక్స్ట్ ఉన్నాయి, చూడలేదు, అసలు ఓపెన్ కూడా చేయలేదు. నేను రేపు అలా వీలు చూసుకొని టెక్స్ట్ అని చూసి మీకు రిప్లై ఇస్తాను, ఓకే. అండ్ ఆల్రెడీ పర్సనల్ రీడింగ్కి పే చేసిన వాళ్ళ కోసం ఎవరైతే రీడింగ్ ఇంకా నేను పంపలేదు, ఇవాళ రేపటికంతా మీ రీడింగ్స్ పంపించేస్తాను, ఓకే. సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం ఏ మెసేజెస్ ఉన్నాయో. సో నేను ఇవాళ రీడింగ్ కోసం కార్డ్స్ అన్నీ షఫుల్ చేసేసి స్ప్రెడ్ 3 కార్డ్స్ ఇక్కడ తీసుకొని 3 కార్డ్స్ ఇక్కడ తీసుకున్నాను. సో ఈ 3 మెసేజెస్ వచ్చేసి మీకోసం ఇప్పుడు యూనివర్స్ నుంచి మెసేజెస్. సో లెట్స్ సీ. యూనివర్స్, ప్లీజ్ షో మీ what is this message, first message for my collective, what my collective need to know right now, what my collective need to know right now. సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి 10 of Wands చూపిస్తుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ఇక్కడ 10 of Wands చూపిస్తుంది. సో చాలా స్ట్రాంగ్గా మీలో చాలా టైం నుంచి ఏదైనా హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటున్నారు, ఏదైనా సిచ్యువేషన్కి సంబంధించి లెట్ గో చేయలేకపోతున్నారు, అంటే క్యారీ చేస్తున్నారు, అంటే ఇంకొకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి అనుకుంటూ లోడ్ అనేది ఎక్కువ అయిపోయిందనమాట. సో ఇప్పుడు ఏంటి అని అంటే మీకు అది ఎక్కువ అవ్వడం వల్ల మీకు ఇప్పుడు బాగా హర్ట్ అవ్వడము, డిస్టర్బ్ అయిపోతూ ఉన్నారు. సో అందువల్లే దీని నుంచి కంప్లీషన్ కావాలి అని చెప్పేసి ఆ బర్డన్ని రిలీజ్ చేసేసుకోవడానికి డిసైడ్ అవ్వబోతున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ చూపిస్తుంది అనమాట, ఓకే. అన్నెసరీగా మీకు ఏదైతే అవసరం లేదో ఇది వేరే వాళ్ళు డీల్ చేయగలుగుతారు. ఇట్లా ఏదైనా జనరల్గా చెప్పాలి అని అంటే ఇంట్లో మీకు ఏదైనా పని ఎక్కువైంది అని అంటే వేరే వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటారు, మీరు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. మీరు కావాలంటే మీ గురించి కేర్ తీసుకోవడము, మీ ఇంట్లో వాళ్ళ గురించి కేర్ తీసుకోవడము, ఆ వర్క్స్ చేయడం అనమాట. సో ఇలాంటిది ఏదైనా సరే ఓవర్గా లోడ్ తీసుకొని మీరు స్ట్రెస్ అవుతుంటే కనుక అలాంటి స్ట్రెస్ వచ్చేసి తొందరలో ఎండ్ అయిపోతుంది. 10 of Wands ఎనర్జీ చూపిస్తుంది అనమాట. స్పెషల్గా మీరు ఏదైనా వర్క్ కోసం హెల్ప్ కోసం ఎవరైనా పీపుల్ ఉంటే బాగుంటుంది, వాళ్ళకి అది అప్పచెప్పేసి మీరు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. ఇలాంటిది ఏదైనా అనుకుంటుంటే కనుక నెక్స్ట్ 10 daysలో మీరు ఇలాంటి హెల్ప్ మీకు దొరుకుతుంది. ఒక పర్సన్ని, ఒక హెల్ప్ సోర్స్ని ఏదైనా సరే మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. దానివల్ల మీకు ఈ బర్డన్ అనేది రిలీజ్ అవుతుంది అన్నట్లు మెసేజ్ అనమాట, ఓకే. అండ్ కొంతమందికి ఇది లిటరలీ వర్క్ లోడ్ అనేది కూడా చూపిస్తుంది. మీ బిజినెస్లో అవ్వచ్చు, మీ కెరియర్ సిచ్యువేషన్లో అవ్వచ్చు, ఓవర్గా చేస్తూ ఉండడం అనమాట, హెల్ప్ అనేది దొరకట్లేదు. సో కాబట్టి లేకపోతే మీ బాస్ని, మీ పార్ట్నర్స్ని, లేకపోతే మీ బిజినెస్ ఓవర్గా ఇంప్రూవ్ అవ్వాలని చాలా ఎక్కువగా కష్టపడుతుంటే కనుక మీరు దాన్ని ఇప్పుడు కొంచెం సేపు ఎండ్ పెట్టేసి, అంటే మీరు ఎంతవరకు అయితే చేయగలుగుతారో అంతవరకే తీసుకోబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది, ఓకే. అండ్ కొంతమందికి డెఫినెట్లీ ఇది నెగిటివ్ ప్యాటర్న్స్ నుంచి ఎండ్ చేసేస్తున్నారు, దాన్ని లెట్ గో చేసేస్తున్నారు. అండ్ అందుకనే ఈ నెగిటివ్ ప్యాటర్న్ నుంచి లెట్ గో అవ్వాలి అని చెప్పేసి కొంతమంది ఏంటి అని అంటే మీరు వేరే ప్లేస్కి కూడా షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట, ఓకే. ట్రావెల్ ఎనర్జీ కూడా చూపిస్తుంది మీకు ఫస్ట్ మెసేజ్. అయితే ఇక్కడ మీరు ట్రావెల్ చేస్తున్నట్లు చూపిస్తుంది, రైట్. మీరు వేరే ప్లేస్కి వెళ్ళడం లాంటిది, అక్కడికి షిఫ్ట్ అవ్వడము చాలా స్ట్రాంగ్గా. ఇది ఎమోషనల్ షిఫ్ట్ కంటే ఎమోషనల్లీ కూడా కొంతమంది మీరు డిసైడ్ అయిపోవడము, లైక్ లెట్ గో చేసేసే ఛాన్సెస్ ఉంది. కొంతమందికి రియల్లీ ఇంకా అదే ప్లేస్లో ఉంటే, అదే చేస్తూ ఉంటే పదే ఆ సిచ్యువేషన్ గుర్తుకు రావడము, లేకపోతే మీరున్నారు కదా అని వేరే వాళ్ళు మీ మీద బర్డన్ ఇవ్వడము, ఇలాంటిది ఏదైనా జరుగుతుంటే మీరు ఫిజికల్గా మూవ్ అవ్వాలి అని చెప్పేసి ఇక్కడ మొత్తం అంతా అంటే వేరే ప్లేస్కే వెళ్ళిపోతున్నట్లు చూపిస్తుంది. సో 10 of Wands ఎనర్జీ కాబట్టి మీరు ఎప్పుడైతే
మీరు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు, ఇది మీకు అని అంటే ఇది అనమాట, ఇది వచ్చేసి మీ స్టోరీ. ఓకే, సో అలాంటి వాళ్ళ కోసం స్పెసిఫిక్గా స్ట్రాంగ్గా రెజొనేట్ అవుతుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే న్యూ బిగినింగ్స్ తొందరలో ఉంది. మీరు డిస్టెన్స్లో ట్రావెల్ అయిన వెంటనే, అది కొంతమందికి కొన్ని డిస్టెన్స్ వచ్చేసి ఏదో 50 కిలోమీటర్స్ కూడా అయి ఉండొచ్చు అనమాట, కానీ ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళడం లాంటిది. సో అలాంటివి జరుగుతుంటే మీ లైఫ్లో న్యూ బిగినింగ్స్ అనేది రాబోతుంది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఇప్పుడు వరకు మీరు ఈ బర్డన్ అంతా తీసుకొని వర్క్ చేశారు కాబట్టి ఇప్పుడు ఫ్రీగా ఒక ప్యాషన్తో, లైక్ మీకు నచ్చింది, మీకు నచ్చిన పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. న్యూ బిగినింగ్స్ని మీ లైఫ్లోకి ఇన్వైట్ చేస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి మీకు ఫస్ట్ మెసేజ్. అండ్ ఇంకొక ఈ ఫస్ట్ మెసేజ్లో కొంచెం స్పెసిఫిక్గా ఒకటి ఏం చూపిస్తుంది అని అంటే, ఎవరు 3 పీపుల్. ఓకే, త్రీ పీపుల్. ఇది అందరికీ రెజొనేట్ అవ్వదు, బట్ నాకు ఇక్కడ మెసేజ్ వస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఈ 3 పీపుల్కి మాత్రం మీరు వెళ్ళిపోయేది కొంచెం అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే ఈ పర్టికులర్ ఈ 3 పీపుల్కి మీరు హెల్ప్ చేయడమో, లేకపోతే వాళ్ళకి కనెక్ట్ అయ్యి ఉండడమో, లేకపోతే వాళ్ళకు మీరు లైక్ ఎప్పుడు అవసరం ఉన్న ఎమోషనల్ సపోర్ట్, ఏ విధంగా అయినా సరే ఇలా ఉండే ఛాన్సెస్ అనమాట. ఆ 3 పీపుల్ కొంచెం దూరం నుంచి మిమ్మల్ని నోటీస్ చేయడము, మీరు ఇంకా హెల్ప్ వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఆలోచించేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో సెకండ్ మెసేజ్ ఏంటో చెక్ చేద్దాము. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ ఈస్ దిస్ సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్? సెకండ్ మెసేజ్ వచ్చేసి ఏస్ ఆఫ్ స్వర్డ్స్. సో కంప్లీషన్ నుంచి నెక్స్ట్ మీరు న్యూ బిగినింగ్స్కి వెళ్ళబోతున్నారు. ఆల్రెడీ ఇక్కడ అదే చూపించింది. నెక్స్ట్ మీకు సెకండ్ మెసేజ్ కూడా యూనివర్స్ నుంచి అదే అనమాట. సో న్యూ బిగినింగ్స్ అనేది రాబోతుంది. ఈ న్యూ బిగినింగ్స్ కూడా ట్రూత్ని రియలైజ్ అయిపోయి చాలా క్లారిటీతో, అంటే మీరు ఎమోషనల్లీ డిస్టర్బెన్స్ ఉండడమో, లేకపోతే డౌట్స్ వస్తూ ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఇది కరెక్ట్ డెసిషనా లేకపోతే నేను తొందరపడి నిర్ణయం తీసుకుంటున్నానా, ఇలాంటిది కాదు. ఇది ఫుల్ క్లారిటీ. ఇది చాలా ఏంజలిక్ ఎనర్జీ అనమాట. ఇంకా ఎలా అంటే, మీరు ఈవెన్ ఒకవేళ ఈ బర్డన్ రిలీజ్ అయిపోయి వెళ్తున్న టైంలో కొంచెము ఆ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మీకు కొంచెం భారంగా, కొంచెం హర్ట్ఫుల్గా అనిపించే ఛాన్సెస్ ఉంది. కానీ ఎప్పుడైతే కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ చేసేసరికి ఏంటి అని అంటే, మీకు మనసులో ఒక క్లారిటీ, మనసులో ఒక ఫుల్ఫిల్మెంట్, ఒక ఏదో మంచి జరగబోతుంది, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందని ఒక్కొక్కసారి గూస్ బంప్స్ కూడా వచ్చేస్తుంది, రైట్? సో అలాంటి ఫీలింగ్ మీకు అనిపించడము, నా కోసం ఏదో పాత్ అనేది స్టార్ట్ అవుతుంది, యూనివర్స్ అనేది పాత్ ఒక రోడ్ అనేది ఏర్పాటు చేస్తుంది అన్న ఫీలింగ్ మీకు వస్తుందన్నమాట. సో ఈ డెసిషన్ ఏదైనా సరే, ఈ బర్డన్స్ని వదిలిపెట్టేసి న్యూ బిగినింగ్స్కి వెళ్ళడం లాంటిది అనేది చాలా స్ట్రాంగ్గా మీకు పాజిటివ్గా ఉండబోతుంది. కంప్లీట్లీ క్లారిటీతో, ఎలాంటి లైక్ డిస్టర్బెన్స్ అసలు లేదు, ఎలాంటి నెగిటివ్ థాట్ అనేది కూడా మైండ్లో లేదు. ఏదైనా సరే ఫ్రెష్గా మీరు ఆ న్యూ చేంజెస్ని, న్యూ బిగినింగ్స్ని, న్యూ ఐడియాస్ని మీ లైఫ్లోకి ఇన్వైట్ చేయబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో డెఫినెట్లీ ఇది మీరు ఎప్పుడైతే డెసిషన్ తీసుకునేటప్పుడు బర్డన్ అనిపించిన తీసుకున్న వెంటనే కొద్దిసేపు టైంలో, నేను ఆల్రెడీ అంటున్నాను మోస్ట్లీ ఇది నెక్స్ట్ 1 to 2 weeks లోపే జరిగే ఛాన్సెస్ ఉంది. చాలా వరకు ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిన ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. సో అది జరిగిన వెంటనే చాలా బాగా అనిపిస్తుంది మీకు. డెఫినెట్లీ తెలియకుండా స్మైల్ రావడము, తెలియకుండా మీరు ఏదో హీలింగ్ ప్రాసెస్ నడుస్తుంది, ఇంకా నేను అన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి బయటికి వచ్చేసాను అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. సో అందుకనే మీకు ఇక్కడ యూనివర్స్ సెకండ్ మెసేజ్ ఏంటి అని అంటే, మీ లైఫ్లో తొందరలో ఏస్ ఆఫ్ స్పోర్ట్స్తో న్యూ బిగినింగ్స్, మొత్తం క్లారిటీ, ట్రూత్ మీ గురించి మీరు రియలైజ్ అవ్వడం, కొత్త ఐడియాస్ అన్ని బయటికి రావడము, మీ ఇంట్యూషన్ అనేది పెరగడం, ఇంకా పాజిటివ్ వేలో, పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళడం అనమాట. అండ్ మీ గోల్స్ ఏదైనా ఉంది, మీ డ్రీమ్స్ ఏదైనా ఉంది, ఇంతవరకు మీరు ఈ ఎనర్జీ వల్ల చేయలేకపోయారు అని అంటే, ఇప్పుడు మీకు యూనివర్స్ పాత్ అనేది ఏర్పాటు చేస్తుంది. అంటే స్టెప్ బై స్టెప్ మీరు ముందుకు వెళ్ళడం అనమాట. ఓకే, సో అలాంటిది కూడా జరిగేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో లాస్ట్ థర్డ్ మెసేజ్ ఏంటో చెక్ చేద్దాము. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ థర్డ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. చూడండి, బ్యూటిఫుల్ కార్డ్, ద సన్ వచ్చేసి. సో వెరీ వెరీ ఆప్టిమిస్టిక్ ఎనర్జీ, వెరీ పాజిటివ్ రీడింగ్. ఓకే, సో ద సన్ వచ్చేసి మళ్ళీ న్యూ బిగినింగ్సే, మీకు ఒక ఫ్రీడమ్, చాలా స్ట్రాంగ్గా ఫ్రీడమ్ వస్తుంది మీకు మీ లైఫ్లో. ఇంకా ఇది ఫ్రీడమ్ ప్రతి ఒక్కదానికి సంబంధించి ఉంటుంది. మీరు ఏదో ప్లేస్లో స్టక్ అయిపోయి ఉన్నారు, ఎప్పటి నుంచో బయటికి వెళ్ళాలి అంటే అనుకుంటూ ఉన్నారు అని అంటే, ఇప్పుడు అది జరగడం లాంటిది. మీ వర్క్ సిచ్యువేషన్లో కూడా బర్డన్ తీసుకొని ఈవెన్ దో అది వదిలిపెట్టి వెళ్ళాలి అనుకున్నా
తప్పదు అన్నట్లు ఉండడం, దాని నుంచి బయటకు వచ్చేసి న్యూ బిగినింగ్స్కి వెళ్ళడం లాంటిది. సో ఏదైనా స్టక్ సిచ్యువేషన్, రిలేషన్షిప్స్కి సంబంధించి, కనెక్షన్స్కి సంబంధించి, ఏదో పర్సన్తో చాలా టైం నుంచి, చాలా ఇయర్స్ నుంచి డీల్ చేస్తున్నారు, కానీ అది ఎక్కడికి కదలట్లేదు, రైట్? సో దాని నుంచి ఆ మొత్తం అంతా స్టోర్స్, ఆ నెగిటివ్ ఎనర్జీ, ఆ స్టక్ సిచ్యువేషన్ నుంచి మిమ్మల్ని మీరు అంటే తెంచుకొని బయటకు వచ్చేసేయడం అనమాట. ఇంకా దాంట్లో ఉంటే ఫ్రీడమ్ లేదు, ఎప్పుడు నెగిటివ్లో ఉంటుంది, ఎప్పుడు బాధపడుతూ ఉండాలి అని చెప్పేసి దాని నుంచి కంప్లీట్లీ పాజిటివ్ సైడ్ వెళ్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. అందుకనే ఇక్కడ ఏంటి అంటే మెసేజ్ వచ్చేది, ఇప్పుడు వరకు మీరు ఒక థాట్లో, ఎలాంటి థాట్లో అంటే ఇప్పుడు నేను ఇది చేయకపోతే, లైక్ నేను కనుక నా ఎనర్జీని ఇవ్వకపోతే ఈ పర్సన్ నా లైఫ్ నుంచి వెళ్ళిపోతారేమో, వీళ్ళకు నేను హెల్ప్ చేయకపోతే వీళ్ళు నా గురించి తప్పుగా అనుకుంటారేమో, వర్క్ ఇక్కడ చేయకపోతే వేరే ప్లేస్లో రాదేమో, ఆ చిన్న రెస్ట్రిక్షన్ ఉంది చూడండి, దానివల్ల మీరు ముందుకు వెళ్ళకపోవడం అనమాట. సో ఎలాంటి స్టెప్ తీసుకోకపోవడం, ఫ్రీ అవ్వకపోవడం, అది పట్టుకొని మీరు కూడా ఏంటి అంటే నాకు ఇదే కావాలి అనిపించడం అనమాట. కానీ ఒక్కసారి దాని నుంచి బయటకు వచ్చిన వెంటనే మీకు ఇక్కడ ఏంటి అంటే ఫ్రీడమ్ వస్తుంది. అంటే మీరు థింక్ చేయలేదన్నమాట, దాని గురించి మీరు ఇమాజిన్ చేసుకోలేదు. సో దీని నుంచి నాకు ఫ్రీడమ్ వస్తుంది అని చెప్పేసి హోల్డ్ చేసి పెట్టారు, ఎందుకంటే అదే కావాలి అని చెప్పేసి. ఆటోమేటిక్లీ ఇది జరిగేసరికి ఫ్రీడమ్ అంటే మీరు రియలైజ్ అవుతున్నారు ఆ ప్రాసెస్లో, నాకు నన్ను ఎవరు ఆపట్లేదు, నా లైఫ్లో ఎలాంటి బర్డన్ లేదు, నాకు ఇష్టమైన వర్క్లో నేను ఇప్పుడు చెయ్యొచ్చు, ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఫుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి లైఫ్లో అని చెప్పి అనిపించే టైం అనమాట ఇప్పుడు. సో అందుకని మీకు ఇక్కడ ద సన్ మోస్ట్ బ్యూటిఫుల్ కార్డ్. అంటే ఒక్కసారిగా మనకి మూన్ అండ్ సన్ ఆపోజిట్, మూన్ వచ్చేసి ఇక్కడ కంప్లీట్ నెగిటివ్, లైక్ ఇల్యూజన్స్ అంతా, ఇప్పుడు దాని నుంచి మీరు తెంచుకొని ఆ నెగిటివ్ థింగ్స్ని బయటికి ఫ్రీగా ఉండడము, ఆప్టిమిస్టిక్ ఎనర్జీ, పాజిటివ్లోకి, లైట్లోకి వెళ్తున్నారు అని చెప్పేసి మీనింగ్ అనమాట. అది రియలైజ్ అయ్యేది ఎప్పుడు అని అంటే, అది ఎప్పుడైతే మీరు ఆ ఫ్రీడమ్ని టేస్ట్ చేస్తారో, ఎప్పుడైతే అది ఫీలింగ్ వస్తుందో, అందుకే ఇక్కడ గూస్ బంప్స్ ఫీలింగ్స్ అన్నాను, రైట్? అది నాకు ఇప్పుడు ఎవరు ఆపేవాళ్ళు లేరే, నాకు నచ్చింది నేను చెయ్యొచ్చు, నేను ఎందుకు స్టక్గా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. సడన్లో రియలైజ్ అవుతారనమాట. అది అయిన వెంటనే ఎనలేని హ్యాపీనెస్ మీకు ఇక్కడ. ఎలా అంటే ఫుల్ నాకు నా లైఫ్లో ఏమీ అవసరం లేదు, నాకు చాలా హ్యాపీగా ఉంది, నాకు అన్నీ నాతో ఉన్నాయి అనిపించడం అనమాట. సో దీనివల్ల మీకు హ్యూజ్ సక్సెస్ కూడా మీ లైఫ్లో రాబోతుంది. అంటే సక్సెస్ వచ్చేసి మీరు మనీ వైజ్గా సరే, ఇప్పుడు వరకు నెగిటివ్ దాంట్లో ఉండడం వల్ల మేనిఫెస్ట్ చేయకపోవడం, ఈవెన్ ఒకవేళ వచ్చేది కూడా ఆల్మోస్ట్ వస్తుంది అనుకున్నది కూడా దూరం వెళ్ళిపోవడం అనమాట, లైక్ దొరకకుండా వెళ్ళిపోవడం. అది ఎందుకు అని అంటే ఆ ప్యాటర్న్స్ వల్ల. ఇప్పుడు ఏంటి అంటే మీరు చిక్కుముడి నుంచి బయటకు వచ్చినందుకు మీ ఎనర్జీనే ఫుల్ వైబ్రేషన్, ఫుల్ బ్రైట్నెస్, ఇది సన్, ఇంకా ఇది లైట్, మొత్తం లైట్, ఎలాంటి డార్క్నెస్ అనేది లేదు. దీనివల్ల ఏంటి అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పొచ్చు అని అంటే, ఈ లైట్ అనేది నేను ఇప్పుడు అందుకే మీ అన్ని ఏరియాస్ ఆఫ్ మీ లైఫ్లో ఇంప్రూవ్మెంట్ చూస్తారు మీరు. అది మీ ఇప్పుడు రిలేషన్షిప్స్ కొత్తగా ఉంటే మంచిగా ఉండడం లాంటిది, మంచి వర్క్ దొరకడం, సక్సెస్ చూడడం. ఎందుకు అని అంటే లైట్ ఒక్కసారి ఎంటర్ అయ్యిందంటే కొంచెంలో, అది ఆ ఒక్క ప్లేస్కి ఉండదు, రైట్? అది మొత్తం అంతా సరౌండింగ్స్, లైక్ నేను ఇప్పుడు ఈ లైట్ ఆన్ చేస్తే మొత్తం అంతా టేబుల్ మీద స్ప్రెడ్ అవుతుంది, అది దాని మీద ఆ ఒక్క ప్లేస్లో మాత్రమే ఉండదు. సో ఇదే విధంగా అనమాట. సో మీ లైఫ్లో ఈ పాజిటివ్నెస్ వచ్చేసరికి ఏంటి అని అంటే, మీకు ఆ ఫ్రీడమ్ వచ్చేసరికి అది ఆ హోప్ మొత్తం అంతా అన్ని ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్లో స్ప్రెడ్ అవుతుందన్నమాట ఆ లైట్. అందుకే ఆ నెగిటివ్ ఒక్కసారిగా ఆ లైట్ వల్ల ఏ డార్క్నెస్ లేకుండా అన్నీ క్లియర్ అయిపోవడం. ఇప్పుడు ఆ లైట్లో మీరు అన్నీ క్లియర్గా చూడడము, ఇక్కడ నాకు ఈ ఆపర్చునిటీ ఉంది, ఓకే ఇక్కడ నాకు ఇంకొక ఆపర్చునిటీ ఉంది, సో నేను వెళ్ళొచ్చు, రిలేషన్షిప్లో నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, నేను ఒకే పర్సన్తో లైక్ హర్ట్ చేసిన స్టక్ అయి ఉండడం. సో మీకు అర్థమవుతుంది, రైట్? ఆ లైట్ అనేది మీ లైఫ్లో పడేసరికి ఒక్కసారిగా మీరు మీ చుట్టూ ఉన్న హిడెన్, ఇప్పటి వరకు లైట్లో లేదు మీరు డార్క్నెస్లో ఉన్నందుకు చూడలేకపోయారు. ఇప్పుడు ఆ లైట్ వచ్చేసరికి మొత్తం అంతా పాజిటివ్గా ఉంది నా లోకం అని చెప్పేసి చూడడం. అందుకనే ఈ కార్డు చాలా చాలా హ్యాపీ, ఎందుకంటే అది తెలుసుకొని నాకు ఇంత హ్యాపీనెస్ ఉంది నా చుట్టూ అని చెప్పి అనుకోవడం అనమాట. ఓకే, సో మీరు ఈ ఎనర్జీలోకి వెళ్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. సో చాలా స్ట్రాంగ్గా చాలామందికి ఇది నెక్స్ట్
2 వీక్స్లో జరిగే ఛాన్సెస్ అయితే ఉంది. మళ్ళీ ప్రతి ఒక్కరికి ఈ చిన్న చిన్న దాంతో కూడా జరిగేది ఉంది. కొంతమందికి బిగ్ చేంజెస్ అయ్యి ఉండొచ్చు ఒకేసారిగా, లైక్ మీరు ఇంకా నోటీస్ చేయొచ్చు అనమాట, క్లియర్లీ డిఫరెంట్గా ఉండడం. కొంతమందికి మీ లైఫ్ స్టైల్లో చిన్న చిన్న చేంజెస్ కూడా అయి ఉండొచ్చు. సో ఓవరాల్గా ఏంటి అని అంటే మీరు పాజిటివ్ సైడ్ మీ లైఫ్లోకి వెళ్తున్నారు అన్నట్లు ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, రెజొనేట్ అయ్యింది అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. Bye for now. Take care.